లైన్ ఆఫ్ కంట్రోల్కి ఇరువైపులా ఒకే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు భారత్ పాకిస్తాన్ల పరిపాలనా విధానాల్లోని స్పష్టమైన వ్యత్యాసాలను సాక్ష్యాధారాలతో ప్రపంచానికి ప్రతిబింబిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని రావల్కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. ఈ ప్రజా ఆందోళనలను అణిచివేసేందుకు పాకిస్తాన్ పాలకులు సైనిక బలగాలతో కఠిన చర్యలు చేపట్టడంతో జరిగిన ఘర్షణలు, కాల్పుల్లో 30 మందికి పైగా పౌరులు మృతి చెందగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి పీఓకేతో పాటు గిల్గిట్, బాలిస్తాన్ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి వందలాది మంది నిరసనకారులను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం అక్కడ నెలకొన్న అరాచకత్వానికి నిదర్శనంగా నిలిచింది. దీనికి పూర్తి భిన్నంగా జూన్ 9న భారత భూభాగంలోని జమ్మూ కశ్మీర్లో జోజిలా సొరంగం నిర్మాణంలో చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతం కావడంతో సరిహద్దుల్లో సరికొత్త అభివృద్ధి సంబరాలు మిన్నంటాయి. కశ్మీర్, లదాఖ్ ఇరువైపుల నుంచి తవ్విన అంతర్గత అద్భుత విజయానికి గుర్తుగా ఇంజనీర్లు, కార్మికులు అక్కడ జాతీయ జెండాలతో విజయోత్సవం నిర్వహించారు. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల అత్యంత ప్రమాదకరమైన ఎత్తులో సుమారు 13.15 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ జోజిలా టన్నెల్ ఆసియాలోని అత్యంత పొడవైన ద్విముఖ రహదారి సొరంగాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. ప్రతి ఏటా శీతాకాలంలో భారీ మంచు కురవటం వల్ల జోజిలా పాస్ పూర్తిగా మూతపడి లద్దాఖ్ ప్రాంతం మిగతా దేశంతో నెలల తరబడి సంబంధాలు కోల్పోయేది. కానీ ఈ టన్నెల్ అందుబాటులోకి రానుండడంతో ఇకపై ఏడాది పొడవునా నిరంతరాయంగా రవాణా సాధ్యం కానుంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా అటు లద్దాఖ్ ప్రజల సామాజిక అవసరాలు తీరడమే కాకుండా వ్యూహాత్మక సరిహద్దుల్లో భారత సైన్యానికి ఆయుధాలు, నిత్యావసరాల సరఫరా మరింత వేగవంతం కానుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాథమిక హక్కులు, ఆర్థిక వనరుల కోసం అలమటిస్తూ అంతర్జాతీయ సమాజం ముందు విఫల దేశంగా నిలుస్తుంటే భారత కశ్మీర్ మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంటోంది. ముఖ్యంగా 2019లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల కశ్మీర్ లోయలో రహదారులు, సొరంగాలు, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం మునుపెన్నడూ లేని విధంగా వేగం పుంజుకుంది. వేల కోట్ల పెట్టుబడులు కశ్మీరీ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుండగా అంతర్జాతీయ పర్యాటక రంగం ఇక్కడ రికార్డు స్థాయిలో విస్తరిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తోంది. ఈ రెండు విభిన్నమైన వాస్తవాలు పాకిస్తాన్ ఆక్రమణలోని పీఓకే ప్రాంతాల వెనుకబాటుతనాన్ని, భారత జమ్మూ కశ్మీర్ సాధిస్తున్న అద్భుత ప్రగతిని స్పష్టమైన సాక్ష్యాలతో నిరూపిస్తున్నాయి. ఇటు పీఓకే ప్రజలు రాజకీయ అసంతృప్తితో నిరంకుశ పరిపాలనపై తిరుగుబాటు చేస్తూ ఇంటర్నెట్ బంద్, సైనిక బూట్ల కింద నలిగిపోతుంటే అటు భారతీయ కశ్మీరీలో డిజిటల్ విప్లవంతో ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతున్నారు.